హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్. ఇవాళ మనం ఒక రెసిపీ చేసుకోబోతున్నాం. అదేంటంటే అదొక స్వీట్ రెసిపీ. బాంబే కరాచీ హల్వా అంటారు కదా. కరాచీ హల్వా అని రకరకాల పేర్లతో పిలుస్తారు. నేనైతే కరాచీ హల్వా అని పిలుస్తాను. కాబట్టి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మనం చూసేద్దాం. ఫస్ట్గా మనం ఒక బౌల్లో 1 కప్పు కార్న్ఫ్లవర్ వేసుకున్నాను నేనైతే. మీరైతే క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. 1 కప్పు కార్న్ఫ్లవర్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేయాలి. ఎన్ని కప్స్ తీసుకున్నా దానికి 2 కప్స్ యాడ్ చేయాలి కరెక్ట్గా. అండ్ దాన్ని మనం నీట్గా మిక్స్ చేసేయాలి. విస్కర్ తీసుకొని బాగా కలిపేసేయాలి. ఎలా అంటే ఆ పిండంతా, కార్న్ఫ్లవర్ పిండి అంతా వాటర్లా లిక్విడ్ ఫామ్లో వచ్చేలాగా 2-3 మినిట్స్ అలా బీట్ చేయాలి బాగా. అలా బీట్ చేసేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు కార్న్ఫ్లవర్ తీసుకున్నాం కాబట్టి 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఎన్ని కప్స్ కార్న్ఫ్లవర్ తీసుకుంటే అన్ని కప్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి మనం. 1 కప్పు షుగర్ యాడ్ చేసి 1 కప్పుకి 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి షుగర్లో. నేనైతే 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. 2 కప్స్ వాటర్ వేసి షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోవాలి. అంటే లిక్విడ్ ఫామ్లో వచ్చేదాకా షుగర్ని బాగా మెల్ట్ అయ్యేలా కలుపుతూ ఉండాలి. అంటే దీనికోసం పాకం అలా ఏం రాకూడదు, షుగర్ మాత్రం మెల్ట్ అయ్యేలాగా కలపాలంతే. ఇలా షుగర్ అంతా మెల్ట్ అయిపోయాక మనం కార్న్ఫ్లవర్ మిక్స్ అన్ని కలిపి పక్కన పెట్టేసాం కదా, ఆ మిక్స్ని అంతా ఈ షుగర్లో యాడ్ చేయాలి. స్టవ్ ఎప్పుడు మీ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే కార్న్ఫ్లవర్ తొందరగా గడ్డలాగా అయిపోద్ది కాబట్టి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక చేత్తో కలుపుతూ ఒక చేత్తో కార్న్ఫ్లవర్ వేసుకుంటా మిక్స్ చేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఆ కార్న్ఫ్లవర్ లిక్విడ్ని ఆ షుగర్ సిరప్లో యాడ్ చేయాలి. ఇలా స్లోగా యాడ్ చేయాలి. మనం ఆ లిక్విడ్ అంతా యాడ్ చేసే లోపు మనకి ఆ కార్న్ఫ్లవర్ మిక్స్ అంతా మనకి గడ్డలా అయిపోతూ ఉంటుంది. కాబట్టి మనం దాన్ని థిక్గా అయిపోయే లోపే కలుపుతూ ఉండాలి కంటిన్యూస్గా. చూస్తే ఒక 5-6 మినిట్స్ కల్లా మనకిలా కార్న్ఫ్లవర్ అంతా గట్టిగా అయిపోతుంది. అదో ఇలా దీనిలో ఇప్పుడు మనం ఫుడ్ కలర్ యాడ్ చేయాలి. ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, ఆరెంజ్ ఆర్ ఎల్లో, గ్రీన్ ఏమైనా. నేనైతే ఎల్లో యాడ్ చేస్తున్నాను. కొంచెం కలర్ కోసం స్కిప్ చేసేసుకోవచ్చు మీకు ఇష్టం లేకపోతే. కలర్ లేకుండా అయితే కదా వైట్గా ఉంటుందని కలర్ యాడ్ చేస్తారు ఈ కరాచీ హల్వాకి. ఇలా బాగా మిక్స్ అంతా కలపాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేయాలి. ఆ నెయ్యి కూడా యాడ్ చేసి బాగా మిక్స్ని అంతా కలపాలి. చూసారు ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా ఉందో కార్న్ఫ్లవర్ మనకి. అంటే ఉండలు లేకుండా అలా నీట్గా సాఫ్ట్గా రావాలి. అదే ఉండలు వచ్చిందనుకో మనకు ఆ కరాచీ హల్వా అనేది కరెక్ట్గా వచ్చినట్టు కాదు. ఇలా ఉండలు లేకుండా సాఫ్ట్గా వస్తేనే కరాచీ హల్వా కరెక్ట్గా ప్రిపేర్ అయినట్టు. ఇలా నెయ్యేసి కలుపుతూ ఉండాలి కంటిన్యూస్గా. ఎప్పుడు మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, ఆపకూడదు.